హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పల్లి చట్నీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసే కొబ్బరి పల్లి చట్నీ ఇడ్లీ, దోశ, వడల్లోకి అయితే అద్దిరిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొబ్బరి చట్నీకి కావాల్సినవన్నీ నేను ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె కాగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కాసేపు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకుందామండి. ఉప్పును వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కాసేపు వేయించుకుని చల్లారబెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసి మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా వాటర్ కూడా పోస్తేనే కొబ్బరి అనేది మెత్తగా నలుగుతుందండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కాగాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పును కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, తాలింపు చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగిన ఈ తాలింపుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బ్రేక్ఫాస్ట్లోకి తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా కొబ్బరి పల్లి పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడల్లోకి అయితే అద్దిరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి పల్లి పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.